లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో 5వ వారానికి సంబంధించి డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఈ డబుల్ ఎలిమినేషన్ లో ఒకళ్ళు ఈ రోజు, ఇంకొకళ్ళు సండే ఎపిసోడ్ రోజు అయితే బయటకు పంపించబోతున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు. మరి ఈ రోజు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారంటే, అసలు ఓటింగ్ ప్రకారం ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్స్ లో ఓటింగ్ ఎవరికి తక్కువగా ఉందంటే నామినేషన్స్ లో ఉన్న వాళ్ళకి రీతు చౌదరికి అయితే బాగా తక్కువగా ఉండడం జరిగింది. ఆఖరికి ఫ్లోరస్ అయినా కూడా ఓటింగ్ బానే ఉంది. మరి రీతు చౌదరికి ఎందుకు ఓటింగ్ ఎంతలా పడిపోయిందో అర్థం కావట్లేదు. రీతు చౌదరి అయితే బాటమ్ లో ఉంది. ఈ రోజు కనుక ఓటింగ్ ఏమైనా పెరిగి సేవ్ అయితే పర్లేదు, లేకుంటే డిఫరెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్స్ లో రితు చౌదరి కూడా ఉంటుంది. మరి రితు చౌదరికి ఓటింగ్ వేయాలనుకున్న వాళ్ళు కామెంట్ లో ఎవరు ఓటింగ్ వేశారో తెలపండి. అండ్ ఇక డబుల్ ఎలిమినేషన్ లో ఎవరిద్దరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో అది కూడా కామెంట్ లో తెలపండి. ఇక రితు చౌదరితో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన డెమాన్ పవన్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. మరి ఆడియన్స్ ఎందుకు వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వారికే తెలియాలి. మరి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అసలు వీళ్ళిద్దరిలోంచి కాకుండా హౌస్ లో ఉన్న ఇంకొక ఇద్దరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? ఇక ఎలిమినేషన్ కి అన్ని సిద్ధం చేసేస్తున్నారు. మిడ్ వీక్ లో ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి సాటర్డే కన్నా ముందే ఒకరిని అయితే ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తారు. ఇక సండే రోజు అయితే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఈ క్రమంలోనే ఫస్ట్ గా రితు చౌదరి ఉండడంతో ఆల్రెడీ రితు చౌదరి బయటకు వచ్చేసి స్టేజ్ మీద నాగార్జున గారితో మాట్లాడడం, హౌస్ లో కంటెస్టెంట్స్ తో మాట్లాడడం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోయింది. కానీ దీన్ని మనకి ఇంకా టెలికాస్ట్ చేయలేదు. టెలికాస్ట్ చేసిన తర్వాత మీరే చూద్దరు. ఆల్రెడీ నిన్న జరిగిన టాస్క్ లో కూడా ఇమ్యూనిటీ కోసం రితు చౌదరి, డిమాండ్ పవన్ చాలా ట్రై చేశారు. అయినప్పటికీ లాస్ట్ లో మిస్ చేసేసింది రితు చౌదరి. మరి ఏదైనా లక్ బాగుండి ఓటింగ్ లో కనుక ఈ రోజు కాస్త ఓట్లు పడి తారుమారవుతే మాత్రం రితు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఉండడం జరుగుతుంది.